విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మంగళవారం వార్డు 36వ వార్డులోని రంగిరేజు వీధి, నీలమ్మ అమ్మవారి వీధి ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులో నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు 36వ వార్డు సౌత్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో గడపడం తిరుగుతూ ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు జనం పరిస్థితి. జనం తండోపుతండోలుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చూద్దాం, ఎప్పుడు అని చూస్తూ ఉన్నాం. ఒక్క అవకాశం అని చెప్పి ఇస్తే ఈ రాష్ట్రాన్ని చాలా నాశనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంపర్ మేరతో గెలిపించుకుంటాం. ఈ రాష్ట్రంలో 145 సీట్స్ని గెలుచుకుంటాం, ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఉమ్మడి ప్రభుత్వం తీసుకురావాలి, విశాఖపట్నం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కోరిక అదే. ఇక్కడ ఇవాళ జనాన్ని మీరు ఒకసారి చూడండి, అటు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంటుంది పరిస్థితుందో. ఈ రంగరీజ్ వీధి, ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాదిగా. మేము మొన్న చెప్పా ఒకసారి, ఈ గ్రీన్ సిటీని ఒక గోల్డ్ సిటీగా చేస్తానని మాట ఇచ్చాను, ఖచ్చితంగా చేసి పెడతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంగా ఓట్ల కోసం చేస్తున్నట్టు ఒక విష ప్రచారం. అది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ని చేయమన్నారు. ఇవాళ పెన్షన్ ఇవ్వద్దని ఎవరు చెప్పలేదు. ఎన్నికల కమిషన్ ఎంప్లాయీస్ ద్వారా పెన్షన్ ఇవ్వమన్నారు తప్ప దీన్ని ఓటు బ్యాంక్ మార్చొచ్చు వస్తుంటే అందరికీ తెలుసు ఎంప్లాయీస్ పెన్షన్ ఇస్తారని. సో ఇవన్నీ కూడా ఒక కుట్ర రాజకీయం అని అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి కుట్ర రాజకీయాలు ఎవరు ఇవాళ నెగ్గే పరిస్థితి లేదు. ఆయనకి బుద్ధి చెప్పడం కన్ఫర్మ్.